భారతదేశంలో ఎన్నికలు వచ్చినాయి అంటే స్లోగన్స్ బాగా పనిచేస్తాయి, గట్టిగా పనిచేస్తాయి. ఎందుకంటే ఎన్నికల్లో స్లోగన్స్ పనిచేసి రాజకీయాలనే శాసిస్తాయి స్లోగన్స్. ఒక మాట అందుకని అంటారుగా మాటలు తూటాలని. అట్లా ఇప్పుడు చూడొచ్చు కొన్ని మాటలు కొన్ని తూటాలు చూడొచ్చు. జై జవాన్ జై కిసాన్ ఈ నినాదం ఇచ్చింది ఎవరు అంటే ఎవరని చెప్తారు, లాల్ బహదూర్ శాస్త్రి అని. జై జవాన్ జై కిసాన్ అని లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన ఈ నినాదం ఇప్పటికీ మారుమోగుతుంది. 1964లో నెహ్రూ మరణం తర్వాత ప్రధాని పదవి చేపట్టిన శాస్త్రికి యుద్ధం స్వాగతం పలుకుతుంది. దీంతో ఇటు ఖైదీలని ఇటు రైతులని ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలి దాంతో. అందుకే ఆయన జై జవాన్ జై కిసాన్ ఇచ్చిండు. ఎందుకంటే 1965లో భారత్ పాక్ తోటి యుద్ధం చేయాల్సిన సమయంలో జై జవాన్ అన్నాడు. దాంతో మరోపక్క దిగుమతులపై ఆధారపడ్డారు. అప్పటికే దేశంలో సరైన దిగుమతులు లేక దాంతో దిగుబడులు లేక ఆహార కొరత రాకుండా ఉండేందుకు జై కిసాన్ అన్నాడు. అంటే కిసాన్లలో కూడా ఉత్సాహం నింపటం, అటు జవాన్లలో ఉత్సాహం నింపటం. దీంతో ఆహార పంటల ఉత్పత్తిని పెంచడానికి, దాంతోపాటు సైనికుల యొక్క ఉత్సాహాన్ని కూడా పెంచడానికి జై జవాన్ జై కిసాన్ అని ఈ నినాదాన్ని లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిండు. దాంతో శాస్త్రి మరణానంతరం 1967లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరా సారథ్యంలో కాంగ్రెస్కు మళ్ళీ విజయం సాధించి పెట్టింది ఇదే నినాదం. అట్లా ఇది కాంగ్రెస్ వాళ్ళు అప్పటి నుంచి అర్థమైందిగా నినాదాలు ఇవ్వాలని. ఇప్పటి నుంచి నినాదాలు అనేది చాలా తూటా లెక్క పనిచేస్తున్నాయి అన్నట్టు. ఇంకా ఆ తర్వాత ఏమేమి చెప్పారు, మన ఇందిరాగాంధీ ఏం చెప్పిందంటే గరీబీ హటావో అని నినాదించింది. 1971లో ప్రతిపక్షాలు సొంత పార్టీ చీలిక వర్గం ఏకమై ఎన్నికల పోరుకు దిగిన ఒంటి చేత్తో కాంగ్రెస్ను గెలిపించుకున్నారు ఇందిరాగాంధీ. పేదరికాన్ని నిర్మూలించడానికి గరీబో హటావో అన్నది ఎవరు, ఇందిరాగాంధీ. అట్లా ఆ నినాదం కూడా బాగా గట్టిగా పనిచేసింది అన్నట్టు. నెక్స్ట్ వీళ్ళేం చేశారు, ఇక ఎమర్జెన్సీ వచ్చేసింది. ఆ తర్వాత 71 ఎన్నికల తర్వాత మంచి మెజార్టీతో గెలిచింది ఇందిరాగాంధీ. మొత్తం ఏకఛత్రాధిపత్యం దేశాన్ని మొత్తం చేతులకు తీసుకుంది. దాంతో ఆమె ఎమర్జెన్సీ పెట్టేసరికి ఇందిరా హటావో దేశ్ బచావో అన్నారు ఎవరు, జనతా పార్టీ వాళ్ళు. ఎమర్జెన్సీలో అష్ట కష్టాలు పడ్డ ప్రతిపక్షాలన్నీ జనతా పార్టీ పేరిట ఏకమై ఇచ్చిన సమైక్య నినాదం ఇందిరను తొలగించి దేశాన్ని కాపాడాలన్న పిలుపు ఓటర్లను ఆలోచింపజేసింది. దాంతో 1977 సార్వత్రిక ఎన్నికల్లో జనతా పార్టీ ఘన విజయం సాధించింది. అట్లా ఇందిరా హటావో దేశ్ బచావో అని నినాదం ఇచ్చారు. దాంతో 77లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అయి సారథిగా 1978 ఉప ఎన్నికల్లో కర్ణాటకలో చిక్కమగళూరు స్థానం నుంచి ఇందిరాగాంధీ ఘన విజయం సాధించింది. ఆమె అక్కడ కూడా ఓడిపోయింది అన్నట్టు. ఇందిరాగాంధీని కూడా ఓడించినట్టుగా చరిత్ర భారతదేశానికి ఉందన్నట్టు. ఇందిరాగాంధీని కూడా ఓడించారు అన్నట్టు. దాంతో ఆమె అక్కడి నుంచి కొడితే కర్ణాటకలో వచ్చి చిక్కమగళూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించింది. ఆ సందర్భంగా ఏక్ షేర్నీ సౌ లంగూర్ చిక్ మంగళూరు బాయ్ చిక్ మగళూర్, ఇటు ఆడపులి అటు 100 కోతులు అంటూ ఈ విధంగా స్లోగన్స్ ఇచ్చారన్నట్టు. అంటే భారతదేశంలో స్లోగన్స్ బాగా పనిచేస్తాయనటానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇదొకటి చూద్దాం. జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా ఇందిరా తేరా నామ్ రహేగా. అట్లా అంటే ఏంది, సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఇందిరా పేరు నిలిచి ఉంటుందనేది ఈ స్లోగన్ నినాదం. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం రాజీవ్ ప్రధాని అయినారు. వెంటనే లోక్సభను రద్దు చేసి ముందస్తుకు వెళ్ళారు. కాంగ్రెస్ ఐకి దేశవ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తుతుంది. దాంతో ఈ విధంగా ఇలాంటి నినాదం ఇచ్చారు. జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా ఇందిరాగాంధీ తేరా నామ్ రహేగా అంటూ, అంటే సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఇందిరాగాంధీ పేరుంటుందని ఈ విధంగా ఆ ఎన్నికల్లో వాడుకురన్నట్టు. అట్లా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అన్నాడు. దానికి ఇంకో తోక తగిలిచ్చిండు వాజ్పేయి. అదేంటంటే జై విజ్ఞాన్ అన్నాడు. అంటే జ్ఞానం నాలెడ్జి ఇది కూడా అవసరమే అని చెప్పిండు అన్నట్టు. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ ఇది ఎవరిదంటే ఈ స్లోగన్ అటల్ బిహారీ వాజ్పేయి. అందరు వంతు అయింది ఏంటి, బారీ బారీ సబ్కీ బారీ అబ్కీ బారీ అటల్ బిహారీ. ఈ విధంగా అందరి వంతు అయింది, ఈసారి అటల్ బిహారీ వంతు వచ్చిందన్నట్టు. అంటూ ఈ విధంగా బీజేపీ పిలుపునిచ్చింది అన్నట్టు. ఇలాంటి నినాదాలు స్లోగన్స్ బాగా పనిచేస్తాయి గట్టిగా. ఎందుకంటే ఇక చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి ఏపీలో కూడా రావాలి జగన్ కావాలి జగన్ అనుకుంటే అది ఒకటి వచ్చిందిగా. అట్లాంటి స్లోగన్లు బాగా గట్టిగా పనిచేస్తుంటాయి అన్నట్టు. అట్లా దీంతో ఇది వాజ్పేయి స్లోగన్ అయితే కొంప ముంచిన ఇండియా షైనింగ్. అప్పట్లో 99లో అధికారంలోకి వచ్చినాక ఎన్డీఏ పార్టీ 2004 వరకు ప్రభుత్వం పాలించింది. ఈ 2004 వచ్చేసరికి షైన్ ఇండియా వెలిగిపోతుంది. అప్పట్లో యాడ్ చూసేది, నేను చిన్నగా ఉంటుంది ఇంత భారత్ వెలిగిపోతుందని. ఎక్కడ వెలిగిపోతుంది, మొత్తం మా ఇంటి ముందర చూస్తుంటే మొత్తం కరువు తాండవించేది. భారత్ వెలిగిపోతుంది అనేది బీజేపీ వాళ్ళు.
అట్లా అప్పట్లో ఈ విధంగా చెప్పేటోళ్ళు, గమ్మత్ అనిపించేది. భారతాడ వెలిగిపోతుంది, మొత్తం కరువు మొత్తం వెలిగిపోతుంటే దేశంలో సెల్ ఫోన్లను ప్రవేశపెట్టడం నుంచి స్వర్ణ చతుర్భుజి హైవేల ప్రాజెక్టు తదితరాలతో పెద్దలకు పెద్దపీట వేసినట్టుగా ప్రగతికి పెద్దపీట వేసినట్టుగా వాజ్పేయి 2004 ఎన్నికల్లో అతి విశ్వాసంతో బొర్రపడ్డాడు. అట్లా దాంతో షైన్ ఇండియా, భారత్ వెలిగిపోతుంది అంటూ అయితే ఈ విషయం ఏంటంటే ఈ స్లోగన్ మొత్తం కొప్పముంచింది. అట్లా అంటే స్లోగన్స్ ఇవన్నీ కూడా తీసుకొస్తే గట్టిగా తీసుకురావాలంటే జర మంచి స్లోగన్స్ అయితే వర్కౌట్ అవుతాయి, లేకపోతే డౌన్ అవుతాయి అని చెప్పుకోవచ్చు. అట్లా కాంగ్రెస్ కా హాత్ ఆమ్ ఆద్మీకే సాత్. దాదాపు 8 ఏళ్ల పాటు అధికారకు దూరమైన కాంగ్రెస్కు 2004లో పూర్వవైభవం తెచ్చుకొచ్చిన స్లోగన్ ఇది. కాంగ్రెస్ కా హాత్ ఆమ్ ఆద్మీకే సాత్ అంటే పేదోనికి, ఒక సామాన్యునికి అవకాశం కల్పించే విధంగా ప్రభుత్వం ఉంటుంది. తాము సంక్షేమ పథకాలతో వారిని ఆదుకుంటామని చెప్పిన తీరు అందరినీ కనెక్ట్ చేసిందన్నట్టు. కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ సర్కార్ గద్దెనెక్కింది. ఇందిరాగాంధీ విదేశీయత నినాదంతో మన్మోహన్ సింగ్ ప్రధాని అయిందన్నట్టు. అట్లా ఈ విధంగా స్లోగన్స్ బాగా పనిచేస్తాయి అన్నట్టు, గట్టిగా పనిచేస్తాయి స్లోగన్స్. అట్లా పనిచేస్తాయి అనడానికి ఇది కూడా కారణమే అని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇంకో స్లోగన్ కూడా చూద్దాం ఏంటి అనేది. ఇది పక్కకు పెడదాం కొద్దిసేపు. ఇంకా కూడా కొన్ని స్లోగన్లు ఉన్నాయి, దీన్ని పట్టుకొద్దాం పైకి. అట్లా ఈ స్లోగన్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇది కూడా మంచి గట్టిగానే ఉంటుంది. ఏంటి ఈ స్లోగన్ అనేది? అబ్కి బార్ మోడీ సర్కార్, మరొకసారి మోడీ సర్కారుకు అవకాశం ఇవ్వాలంటూ మొన్నటి జరిగినటువంటి ఎన్నికల్లో ఈ విధంగా నరేంద్ర మోడీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. దీంతో నరేంద్ర మోడీకి 2014లో గెలిచింది. మళ్ళొకసారి అబ్కి బార్ ఆ విధంగా నినాదాలు ఇచ్చారంటూ, చావీ పే చర్చ, సబ్కా సాత్ సబ్కా వికాస్, ఇలాంటి నినాదాలు అంటూ ఇవన్నీ కూడా మోడీ హయాంలో బాగా పనిచేసినాయి. మోడీ హైతో ముమ్కిన్ హై అంటే మోదీతోనే సాధ్యమవుతుందంటూ ఈ విధంగా మోడీ కూడా నినాదాలు ఇవ్వడంలో బాగా తోపే అని చెప్పుకోవచ్చు. స్వచ్ఛ భారత్ ఇలాంటి కొద్దిగా ఇచ్చిరని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అచ్చే బీతే 5 సాల్ లగే రహో కేజ్రీవాల్. నయా రాజకీయ సంచలనంగా దూసుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ను 2020లో ఢిల్లీ పీఠంపై మరోసారి బంపర్ మెజార్టీతో తీసుకొచ్చిన స్లోగన్ ఇది. అచ్చే బీతే 5 సాల్ లగే రహో కేజ్రీవాల్. అట్లా మంచి స్లోగన్ ఇది. 5 ఏళ్ళు బాగా గడిచినాయి, సాగిపో కేజ్రీవాల్ అన్నది దాని అర్థం అన్నట్టు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లు గెలిస్తే 70 సీట్లకు 67 సీట్లు గెలిచింది. ఏది? ఆమ్ ఆద్మీ పార్టీ 2015లో. అయితే ఆ తర్వాత 2020లో జరిగినట్టు ఎన్నికల్లో 62 స్థానాలు గెలిచినాయి. అట్లా ఈసారి మళ్ళీ 2025లో కూడా ఉంటాయి. మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్ని గెలుస్తాయో చూడాలి, ఎందుకంటే ఆయన పోయి జైల్లో పడినాడు. అట్లా మొత్తానికి మరికొన్ని ఎన్నికల్లో పేర్లు మరికొన్ని నినాదాలు చూద్దాం. జన్ సంఘ్కో ఓటు దో, బీడీ పీనా చోడ్ దో. అట్లా బీడీ మే తంబాకు హై, కాంగ్రెస్ వాలా డాకు హై. ఈ విధంగా భారతీయ జనసంఘ్ ఇచ్చిన నినాదం. నెక్స్ట్ ప్రోగ్రెస్ త్రూ కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం 1960లో నినాదం. అయితే ప్రోగ్రెసా కాంగ్రెసా అంటూ శివసేన ఇచ్చిన కౌంటర్ నినాదం అప్పట్లో. ఓట్ ఫర్ కాఫ్ అండ్ కౌ, ఫర్ గెట్ అదర్స్ నౌ. ఆవుదుడ గుర్తుకు ఓటేయండి అని చెప్పారు, మిగతా పార్టీలను మర్చిపోండి అంటూ ఈ విధంగా ఇందిరాగాంధీ ఇచ్చినాక నినాదం. అప్పట్లో ఆమెకు ఆవు దూడ ఉండేది. ఇందులో కూడా ఒక వ్యంగ్యాస్త్రం ఏంటంటే ఆవు దూడ పార్టీ వాళ్ళది, ఎవరిది? ఇందిరాగాంధీ. అయితే ఇక ప్రతిపక్షాలు ఏమి ఇచ్చినాయంటే ఆవు ఏమో ఇందిరాగాంధీ, దూడ ఏమో సంజయ్ గాంధీ. ఇట్లా కూడా ప్రచారం చేశారు అన్నట్టు. ఆవు దూడ దానికి కూడా ఏం చెప్పారు? ఇందిరాగాంధీ ఇచ్చిన నినాదం. కానీ ఆ ఇందిరాకి ఇచ్చినట్టుగా నినాదం వాళ్ళిద్దరికి వ్యంగ్యాస్త్రాలు ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే ఆవుదూడ గుర్తుకు ఓటేయండి అంటే మిగతా పాటలు మర్చిపోండి అంటే ఆ ఇచ్చిన నినాదం గుర్తు సంజయ్లకు ప్రతీక అంటూ, ఆవేమో తల్లి, దూడ ఏమో సంజయ్ గాంధీ. ఈ విధంగా ఇచ్చేసి నినాదాలు ఇచ్చి అది కూడా ఒక విధంగా వాళ్ళకు కూడా రివర్స్ తగిలింది. నెక్స్ట్ జబ్ తక్ రహేగా సమోసా మే ఆలు హై, తబ్ తక్ రహేగా బీహార్ మే లాలు హై. అట్లా ఆలుగడ్డలు అంటారు, సమోసాలు ఆలుగడ్డ ఉన్నంతకాలం బీహార్లో లాలు ఉంటాడు రాజకీయాల్లో అంటూ లాలు ఇచ్చినట్టుగా, లాలు ప్రసాద్ యాదవ్ ఇచ్చినట్టుగా నినాదం మంచి పంచిగా బేలింది అప్పుడు. కాకపోతే ఆలుగడ్డల సమాసం ఉంది, కానీ బీహార్ రాజకీయాల్లో లాలు లేకుండా అయిపోయాడు. అట్లా సాండ్రో ఇవి సెటైర్లు బాగుంటాయి, కానీ అవి వర్కౌట్ కూడా కావాలి కదా. అట్లా నెక్స్ట్ ఇంకోటి జాత్ పర్ నా పాత్ పర్ మొహర్ లగేగి హాత్ పర్. కులమతాలకు అతీతంగా హస్తం గుర్తుకు ఓటేద్దామంటూ 1996లో పీవీ ఇచ్చినట్టుగా నినాదం. నెక్స్ట్ సోనియా నహి
ఏ ఆందీ హై, దూసరి ఇందిరాగాంధీ హై, సోనియా కాదు తుఫాను, మరో ఇందిరాగాంధీ అంటూ 2009లో కాంగ్రెస్ ఇచ్చిన నినాదం. ఇట్లాంటి స్లోగన్లు మంచి మంచి మసాలా నింపుతాయి, కానీ కొన్ని స్లోగన్లు రిటర్న్ కూడా తగులుతాయని చెప్పుకోవచ్చు. అట్లాంటి స్లోగన్లు బాగుంటాయి, గమ్మత్తుగా ఉంటాయి అన్నట్టు వాళ్ళు వచ్చిన స్లోగన్లు. అవి కూడా పార్టీలో కార్యకర్తల్లో జోష్ నింపడానికి బాగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. ఈ స్లోగన్స్ భారత ఎన్నికల్లో చాలా పనిచేసినాయి, అప్పుడప్పుడు ఇస్తూనే ఉంటారు. ఏపీలో కూడా రావాలి జగన్, కావాలి జగన్ అంటూ. అంతేకాకుండా సిద్ధం ఈ మధ్యకాలంలో వాళ్ళేదో టీడీపీ వాళ్ళు కూడా కదలిరా ఇట్లాంటివన్నీ స్లోగన్స్ ఇస్తుంటారు. అవి తెలుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక స్లోగన్స్, అటేమో హిందీ రాష్ట్రాల్లో ఉన్న ఒక స్లోగన్స్. రైట్, థ్యాంక్ యూ.